హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ గోంగూర ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. చికెన్ ఒక అర కేజీ చికెన్కి ఒక అర స్పూను పసుపు, ఒక స్పూన్ కారం, ఒక అర స్పూను తగినంత వరకు ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకొని కళాయిలో ఆయిల్ పోసి ఇలా ఈ విధంగా ఉల్లిపాయలు వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఒక పెద్ద ఉల్లిపాయ అయితే సరిపోతుంది. అందులో చికెన్ ఆయిల్ వేగిన తర్వాత, ఉల్లిపాయలు వేగిన తర్వాత చికెన్ వేసేసుకోవాలి. చికెన్ కూడా బాగా ఉడికిన తర్వాత పక్కన 80% ఉడికేలోపు పక్కన బాండీలో గోంగూర పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ రెండు ఉడికిన తర్వాత చికెన్లో గోంగూర వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో ఇలా మెత్తగా చేసుకొని గోంగూరను అది చికెన్లో వేసి కలిపేయాలి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం సరిపోను ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా కొంచెం మాకు ఉప్పు సరిపోలేదు వేసుకున్నాం, మీరు తగినంత వరకు ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత వాటర్ కొంచెం యాడ్ చేయాలి అన్నంలో కలిసే విధంగా. ఈ విధంగా నూనె పైకి వచ్చేంత వరకు ఉడికించుకొని దించేయాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.